సినిమా బాగుందన్నా, నిజంగా చెప్తున్నా. సోషల్ మీడియాలో ఎందుకు దాని గురించి నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారో నాకు అర్థం కాదు. చాలా మంది చూస్తున్నాను నేను, అలా ఉంది ఇలా ఉంది, ఇలా లేదు అలా లేదు సినిమా. మీరు ఒకవేళ నార్మల్ గా వస్తే ఒకే వ్యక్తి 3 ఫ్లేవర్లు, అర్థమైందా? ఒకటి దేవర, రెండోది వర, మూడోది ఆ వరలో ఇంకో వర, అర్థమైందా? ఇది మాడ్యులేషన్. కథ ఏంది అని అంటే, అసాంఘిక శక్తులను అడ్డుకోవడం కోసం మన ఎన్టీఆర్ గారు కొండపైన 3 hours కూర్చున్నారా, లేకపోతే అసాంఘిక శక్తులను ఉపయోగించుకోవడం కోసం మురళీకృష్ణ 3 గంటలు సినిమా నడిపించాడా, లేకుంటే ఆ తంగం కోసం 3 గంటలు నడిపించాడా అనేది స్టోరీ. ఇది స్టోరీ. అంటే కొరటాల శివ గారు ఈసారి హిట్ పడినట్టేనా ఆయనకి? కొరటాల శివకి హిట్ పడింది, బట్ యాజ్ యూజువల్ మన ఎన్టీఆర్ గారికి నార్మలే అది. ఆయనకు హిట్ అవసరం లేదు అన్నా. ఒక డైలాగ్ ఉంటుందన్నా, నాన్న ఎంతసేపు నా తాత కథ ముత్తాత కథ చెప్తున్నావే, నా కథ చెప్పు, నా దేవర కథ అంటే నా తండ్రి కథ చెప్పు అని అంటే, తండ్రి చేసేదే 0 పనులు చేస్తాడు, హీరో పనులు కాదు. అదొక చిన్న లైన్ ఉంటుంది, చాలా పెద్ద డెప్త్ గా రాశారు. రైటర్ ఎవరు రాశారో తెలియదు, సూపర్ గా రాశారు. ఎమోషనల్ గా ఏమైనా ఉన్నాయా? అదే అన్న, ఇదే ఎమోషన్ అన్న. నేను చెప్పిందే ఎమోషన్, ఏడ్చి చెప్పాలా, నాకు కన్నీళ్ళు వస్తలేవు. అది ఆ విధంగా ఉంటుంది సినిమా. సినిమా మటుకు సూపర్ అన్న, నిజంగా. ఫైట్ ప్రమాణంగా ఉంది అన్న. రక్తం ఎరుపెక్కిపోయింది, పార్ట్ 2లో ఎరుపెక్కి నలిపెక్కిపోతుంది, అర్థమైందా? ఆ విధంగా ఉంటుంది. అంటే సముద్రం మొత్తం ఎరుపెక్కిందంటారు? సముద్రం మొత్తం అందులో ప్లాంక్టన్స్ ఏవి లేవు, రెడ్ ప్లాంక్టన్స్ ఏవి లేవు. రక్తంతో ఎరిపెక్కిపోయింది, కొరటాల శివ డైరెక్షన్ తో ఎరిపెక్కిపోయింది, అర్థమైందా? ఎన్టీఆర్ గారి యాక్షన్ తో ఈసారి డబల్ ఎరిపెక్కిపోతుంది. మరి జాన్వీ కపూర్ ఎలా ఉంది? తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. అదేంది మరి సాంగ్ ఉంది కదా దాంట్లో, కెమిస్ట్రీ ఏం లేదు, తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. ఆ సాంగ్ కాదు, చుట్టమల్లే సాంగ్. పుట్టమలేదు, పిట్టమలే లేదు, దేవరా సాంగ్ మటుకు బాగుంది. ఎందుకు దూరిందో సాంగ్ మటుకు నాకు అర్థం కాలే. అది అదేంటి నాకు నచ్చలా. బాలీవుడ్ నుంచి పిలిపించారు మరి హీరోయిన్. కెమెరామెన్ పాస్ చేసుకోండి, ఈ స్పష్టంగా సమాధానం లేదు, అర్థమైందా? ఎందుకు నాకు తెలియదు, బట్ మిగతా సాంగ్స్ అయితే ఓకే. సైఫ్ అలీ ఖాన్ యాక్షన్ అన్నా సుధీర్ బాబు గుర్తు చేశాడు మళ్ళీ నాకు బ్రహ్మాండంగా. జస్ట్ చిన్న చిన్న డైలాగులు ఎక్కువ ఉండవు, ఓన్లీ కళ్ళతో ఎక్స్ప్రెషన్సే. నాకు తెలిసి ఇంకా ఎన్టీఆర్ మనం పక్కన పెట్టేసుకుంటే అందులో బ్రహ్మాండంగా యాక్షన్ ఎవరు చేశారంటే సైఫ్ అలీ ఖాన్. శ్రీకాంత్ ఆయన నార్మల్ యాక్షన్, ఆయన కూడా పెద్దగా మాటలేం లేవు, బట్ ఓవరాల్ గా బాగున్నాడు. ప్లస్ ఏదంటారు, మైనస్ ఏదంటారు మూవీకి? స్క్రీన్ ప్లే ప్లస్ ఉంది. దాని తర్వాత సైఫ్ అలీ ఖాన్ గారి యాక్షన్, కథలో 3 ఫ్లేవర్లు, ఎన్టీఆర్ గారి 3 ఫ్లేవర్లు. నెగిటివ్ ఆ సాంగ్ నచ్చలేదు, ఎందుకు వచ్చిందో సాంగ్ నచ్చలేదు, అదొకటే నచ్చలేదు. బట్ మిగతా ఓవరాల్ గా అనిరుద్ బీజిఎం కూడా బాగుంది. పార్ట్ 2 2 క్యారెక్టర్లు చనిపోతాయి, మరి పార్ట్ 2 ఎవరితో తీసారో అర్థం కాలే. దేవర వరం చంపేస్తాడు, ఈ వర చంపేసుకుంటాడు, ఆయన అడ్డం పడినాడు, చచ్చిపోయినాడా, చచ్చిపోతే పార్ట్ 2 ఎట్లా వస్తుంది? చావకపోతే శిక్ష ఎందుకు చేసుకున్నట్టు? ఇది నాకు అర్థం కాదా. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తావు? ఓవరాల్ నేను ఇచ్చే రేటింగ్ 7 ఇస్తున్నా. సప్త సముద్రాలు 7 కాబట్టి సముద్రము 7 ఉన్నాయి అన్న, 7 ఇచ్చినాను. నేను ఇచ్చే రేటింగ్ కి 10 వెనకాల 10 ఉండదు, ముందర 5 ఉండదు. ఓకేనా? రైట్. ఎనీ క్వశ్చన్స్? ఇద్దరు చనిపోరు. దేవరా సినిమా చూడడం జరిగింది. సినిమాలో ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఇంటర్వెల్ తర్వాత పెట్టి, ఇంటర్వెల్ సీన్లన్నీ ఫస్ట్ హాఫ్ పెట్టుంటే బాగుండి అనిపించింది. మిగతాదంతా కూడా మీరు ఎలా అయితే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో ఎక్కడా కూడా తగ్గలేదు. సో నిజంగా లుక్స్ కానీ విజువల్స్ కానీ నెంబర్ 1గా ఉన్నాయి. సో సముద్రంలో సీన్లు కానీ, ఆ ఫైట్ సీక్వెన్స్ కానీ, ఆ చంద్రవంక మీద ఆ బ్లడ్ ఉన్న సీన్లు కానీ కొన్ని దాచారు సినిమాలో. ఎక్కువ నేను చెప్పకూడదు. తండ్రి కొడుకుల మధ్య ఏంటి కదా, ఫ్రెండా విలనా అనేది మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది. ఇంకా సినిమా కొరియోగ్రాఫ్ విషయానికి వస్తే మాత్రం ఎక్కడా తగ్గలేదు. అండ్ బీజిఎం కానీ, అండ్ అనిరుద్ధ్ గారు ఎక్కడ కావాలో అక్కడ కరెక్ట్గా ఇచ్చారు, కానీ ఇంకా కొంచెం ఉంటే బాగుండు. ఇంకా హీరోయిన్ విషయానికి వస్తే ఏదో చూపించినట్టు అలా వెళ్ళిపోయింది, మాయమైపోయింది, ఏదో మెరుపు తీగలాగా. ఉంటే బాగుండు అనుకున్నాం. ఆ ఒక్క వీడియో వైరల్ అయ్యాక, లేకపోతే వేరే వాళ్ళు చెప్పడం వల్ల దీన్ని స్ప్రెడ్ అయిపోవడం వల్ల ట్రోల్స్ అవుతున్నాయి. ట్రోల్స్ అవడం వల్ల మొత్తం సినిమా బ్యాడ్ అయిపోతుంది. నెగిటివ్ రివ్యూ అదేనండి. వాళ్ళు ఏమండి, వాడు నెగిటివ్ రివ్యూ ఇవ్వాలంటే కనుక వాడి కోసం చేసుకోండి. సినిమా మీద సంపాదించచ్చు డబ్బులు. అలాంటప్పుడు అంత పౌరుషం ఉన్నప్పుడు ఆ సినిమా మీద వచ్చే రివ్యూ డబ్బులు తినొద్దు. ఎందుకంటే నువ్వు తినే డబ్బులు అక్కడ లాస్ అయిపోతున్నాడు.
నువ్వు బ్యాడ్ గా తమ్నెల్స్ పెట్టి నువ్వు బ్యాడ్ గా దానికోసం ఎవడో తుప్పాసన కొడుకులు అందరూ రివ్యూలు తీసుకోవడం వల్ల సినిమా ఇండస్ట్రీ నాశనం అయిపోతుంది. అదేనండి ఇది చిరంజీవి గారి సినిమా, అంతకు ముందు వచ్చిన సినిమాలు ఇవన్నీ కనెక్ట్ చేసి చూడొద్దు. ఏ సినిమాకి ఆ సినిమా కథ ఉంటది, ఆ కథలోంచి స్టోరీ వెళ్తూ ఉంటది. కానీ ఎక్కడో బాహుబలి సినిమా, సలార్ సినిమా, లేకపోతే ఆది కేశవరెడ్డి, చెన్నకేశవరెడ్డి దీంట్లో కలుపుతారేంటి? ఇది ఓన్లీ దేవరా. ఆ దేవరా సినిమా తగ్గట్టుగా మీరు ఒకటే తోక ఒకటే చూసారు, ఇంకా తల ఉంది, ఇంకో పాట ఉంది. తల చూడకుండా తోకని ఎలా అంచనా వేస్తారు మీరు? ఇక్కడ క్యారెక్టరైజేషన్ ఇంకా రివీల్ అవ్వలేదు. ఇంకా చెప్పాలంటే అంతే కదండి. ఎవరైనా కూడా అంటే ఏంటంటే ఇక్కడ చిన్న రిమార్క్ ఏంటంటే ప్రతి ఒక్కరు రిమార్క్ చేస్తారు సినిమాకి. కానీ ఏంటంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ పెట్టుకుంటే కనుక నెక్స్ట్ లెవెల్ ఉండేది. మనకి మొత్తం ఎలివేషన్స్ మొత్తం స్టోరీ అంతా కూడా మనకి ఫస్ట్ హాఫే రివీల్ అయిపోవడం వల్ల కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. అంటే ఎవరో కొంతమంది ప్రేక్షకులు. నార్మల్ గా చాలా మందికి నచ్చిందండి సినిమా. అది ఒకటే సాంగ్ ఒకటి మిస్ అయింది. డ్యూరేషన్ ఎక్కువైపోవడం వల్ల ఇంకా అంటే 1:75 నిమిషాలు ఎంత ఉంది సినిమా. ఇంకా పార్ట్ 2 ఉంది కదా. ట్రిమ్ చేయడానికి లేదండి. ఇంకా సముద్రం సీక్వెన్స్ తీసేస్తే కథ అర్థం అవ్వదు. కొన్ని సీన్లు చిన్న తీయడానికి ఏమి లేదు. ఇంకా చెప్పాలంటే ఆ సీన్ తీస్తే ఉన్న స్టోరీ అర్థం అవ్వదు. ఓవరాల్ గా ఒక సినిమా గురించి చెప్పాలి అంటే కనుక మీరు థియేటర్కి వచ్చి సినిమా చూడండి. ఎంతో డబ్బులు వచ్చి పెడుతున్నారు కదా. మీకు నచ్చిందని చెప్పండి, లేదంటే ఇంటికి వెళ్ళిపోండి. కానీ సినిమాకి రావద్దు అని బ్యాడ్ గా ఇచ్చేయద్దు ఎవరికి కూడా. ఎందుకంటే జేబులో సొమ్ము కాదు కదా, వాళ్ళ ఇంట్లో జేబులో సొమ్ము కాదు. బ్రేక్ అవుద్దంటే ఇంకొక 4 రోజులు పోతే మీకు అసలైన రివ్యూ, అసలైన పబ్లిక్ మౌత్ టాక్ అనేది వస్తుంది మీకు. అంతే. సినిమా ఇప్పుడు చూసి వచ్చాయండి. సినిమా యావరేజ్ కనిపించింది. కానీ ఇప్పుడు ఉన్న హైప్ దృష్ట్యా ఈ దేవరాకున్న క్రేజ్ దృష్టి ఏంటంటే కంపల్సరీ ఇది ప్రాఫిట్ జోన్లోకి వెళ్ళి హిట్ అయ్యే సినిమా అండి. ఇది 10 days తర్వాత ఈ కలెక్షన్స్ అనేది బయటపడతాయి కాబట్టి ప్రేక్షకులు దీన్ని ఆదరించి కంపల్సరీ హిట్ అయ్యే చిత్రం అండి దేవరా. ఎన్టీఆర్ యాక్టింగ్ ఎప్పుడులానే మనం ఎన్టీఆర్ గారిలో పేరు పెట్టడానికి యాక్టింగ్ పరంగా ఏమీ లేదండి. యాక్టింగ్ ఎప్పుడులాగే ఎప్పుడు ఎలా చేస్తాడు దీంట్లో కూడా ఇట్లానే చేశాడు. ఎన్టీఆర్ యాక్టింగ్ బాగుందండి. కానీ దీన్ని తగ్గట్టుగానే అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అప్ టు ద మార్క్ ఇవ్వకపోవడం చాలా మైనస్ పాయింట్ అని చెప్పొచ్చండి. ఇప్పుడు ఎన్టీఆర్ యాక్షన్ సీక్వెన్స్ ఎలా ఉంటే అండర్ వాటర్లో కానీ గూస్ బంప్స్ వచ్చే సీన్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఎలా ఇవ్వాలి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆర్ఆర్ ఎక్సలెంట్గా ఉండాలి. కానీ అనిరుద్ధ్ ఈ విషయంలో మాత్రం కొంచెం అప్ టు ద మార్క్ లేడనే చెప్పొచ్చన్న. ఇది ఒక్కటి చాలా మైనస్గా అనిపించింది సినిమాలో. మన కొరటాల ఫస్ట్ నుంచి చూసుకుంటే కూడా ప్రతి సినిమాలో ఒక కమర్షియల్తో పాటు ఒక కమర్షియల్ మూమెంట్స్తో పాటు ఒక మెసేజ్ ఇవ్వటం కొరటాలకున్న అలవాటు. దీంట్లో కూడా మంచి మెసేజ్ అనేది ఇచ్చాడండి. ప్రతి మనిషికి భయం ఉండాలి, అది లేకపోతే కష్టం అని చెప్పాడు. అంటే ఎన్టీఆర్ క్యారెక్టర్ కూడా అట్లానే డిజైన్ చేశాడు. ఒక భయం లేని వాళ్ళకి, ఎక్కువ ధైర్యం ఉన్న వాళ్ళకి ఒక భయం పుట్టించే విధంగా ఎన్టీఆర్ క్యారెక్టర్ని డిజైన్ చేశారండి. చాలా తను అనుకున్నది ఏంటంటే తను అనుకున్న పాయింట్ మీదే నడిపించాడండి. అంటే ప్రతి మనిషికి ధైర్యం ఉండాలి, భయం ఉండాలి. ధైర్యానికి లిమిట్ పెట్టాడు కొరటాల ఈ సినిమాలో. మనకి ధైర్యం ఇంతే చాలు, బతికేంత ధైర్యం ఉంటే చాలు, చంపేంత ధైర్యం మనకు అవసరం లేదు. ఈ పాయింట్ మీదే సినిమా అంతా నడిపించాడండి. కొరటాల ఏంటంటే ఒక ధైర్యానికి లిమిట్స్ పెట్టాడండి ఈ సినిమాలో. తనకి ఎప్పటి నుంచో వస్తున్న ఇది అలవాటే ఒక మెసేజ్ ఇవ్వటం. ఈ సినిమాలో మాత్రం మెసేజ్ అనేది ఇదే. మన దేవరా పార్ట్ 2 కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. మన పార్ట్ 2 కోసం మనం ఎంతలా హైప్ పెంచాడంటే లాస్ట్లోకి వచ్చేసరికి మనం దేవరా అని కలవరిస్తూ ఉంటే లాస్ట్లో దేవరా చనిపోతాడని లాస్ట్లో చెప్పడం అనేది బిగ్గెస్ట్ ట్విస్ట్ అండి. అది ఈ దేవరని ఎవరు చంపారు, హూ కిల్డ్ దేవర అనేది రాబోయే రోజుల్లో బాగా ట్రెండ్ అవుతుందండి. ఇప్పుడు కట్టప్ప కిల్డ్ బాహుబలి ఎలా అయితే ట్రెండ్ అయిందప్పుడు ఇప్పుడు దేవరని ఎవరు చంపారు, హూ కిల్డ్ దేవర అనేది పార్ట్ 2 మీద హైప్స్ పెంచడం కోసం కొరటాల బాహుబలి లెవెల్లో తీశాడండి లాస్ట్లో. ఇది మంచిగా అనిపించింది లాస్ట్లో ట్విస్ట్. ఇంకా స్టార్టింగ్ నుంచి సాంగ్స్ పరంగా చూసుకుంటే మాత్రం ఒక సాంగ్ ఎత్తేయడం జరిగింది. మనం ఏదైతే దావూదీ సాంగ్ మంచి ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాం, ఎన్టీఆర్ మాస్ చూడొచ్చు, ఎన్టీఆర్ డ్యాన్స్ చూడొచ్చు అని ఆ సాంగ్ మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాం. కాకపోతే ఆ సాంగ్ తీసేశారు. అంటే ఎక్కువ రన్ టైం ఎక్కువ ఉండటం వల్ల తీసేశారా, లేకపోతే ఒక 10 days తర్వాత కలెక్షన్ పెంచుకోవడానికి కమర్షియల్ పందాలలో ఆలోచించి తీసేసారా అనేది అర్థం కావట్లేదు. నేను అనుకోవటం అయితే ఒక 2 weeks తర్వాత 3 weeks తర్వాత ఈ సాంగ్ యాడ్ చేసి మళ్ళీ ప్రేక్షకుల్ని మళ్ళీ ఆడియన్స్ని రప్పించే ప్రయత్నం చేస్తారో అనిపిస్తుంది నిర్మాతలు. ఆ విధంగా సాంగ్ తీసేశారు అనిపించింది అట్లాగా. ఇంకా విలనిజం చూసుకుంటే సైఫ్ అలీ ఖాన్ యాక్టింగ్ బాగుంది. విలన్ తనకి ఆపోజిట్గా ఢీకొనే పాత్ర
అంత పవర్ఫుల్గా లేకపోయినా సరే అంత యాక్టింగ్ మాత్రం బాగుంది సైఫ్ అలీ ఖాన్ గారు కూడా. ఇంకా కామెడీ అనేది సినిమాలో లేదండి, మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. సెంటిమెంట్ లిటిల్ బిట్గా సెంటిమెంట్ ఉంది. మన దేవరా ఒక రోల్గా ఆపోజిట్ రోల్గా ఒక హీరోయిన్ క్యారెక్టర్ అనేది జస్ట్ ఒక 20-30 మినిట్స్ ఒక సాంగ్ కోసం హీరోయిన్ పెట్టారనిపించింది. వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కానీ వాళ్ళిద్దరి మధ్య ఇంకేదైనా సీన్స్ కానీ ఏమీ వర్కౌట్ కాలేదు, లేవు అసలుకి. ఒక సాంగ్ కోసం మాత్రమే జాన్వీ కపూర్ని తీసుకున్నారా అనిపించింది. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చూసుకుంటే కూడా కొంచెం మధ్యలో ల్యాగ్ అయ్యే సీన్స్ ఉన్నాయి. ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అప్ టు ద మార్క్ ఉంటే మాత్రం ఈ సినిమా వేరే లెవెల్లో ఉండేదండి. అప్ టు ద మార్క్ లేకపోతే అదొక్కటే చాలా బాధాకరంగా ఉంది. నెక్స్ట్ పార్ట్ 2 మీద హైప్స్ అయితే పెంచాడు, పార్ట్ 2 మీద హైప్స్ పెంచాడు. సినిమా ఈ రికార్డుల పరంగా చూసుకుంటే మాత్రం సినిమా ఎన్టీఆర్ గారు ఈ ఎస్ఎస్ రాజమౌళితో ఎవరైనా సినిమా తీస్తే ఫ్లాప్ అవుద్ది అని ఇప్పుడు దాకా జరుగుతున్న ట్రెండ్ అండి, ఇప్పుడు దాకా జరుగుతుంది. ఈ సెంటిమెంట్ని ఎన్టీఆర్ఏ బిగిన్ చేశాడు అప్పుడు స్టూడెంట్ నెంబర్ 1 తర్వాత. మళ్ళీ ఇప్పుడు ఎన్టీఆర్ఏ బ్రేక్ చేస్తాడండి. కంపల్సరీ ఇది హిట్ అయిద్దండి. హిట్ అయ్యి ఎస్ఎస్ రాజమౌళిని సెంటిమెంట్ని బ్రేక్ చేసిన తొలి హీరోగా ఎన్టీఆర్ నిలుస్తాడండి. కాకపోతే ఏంటంటే ఇటువంటి రికార్డ్స్ అనేది ఇది బద్దలు కొట్టడం అసంభవం అండి. ఇప్పుడు కల్కి అంటున్నారు, బాహుబలి అంటున్నారు, ఈ రికార్డ్స్ ఏది ఎన్టీఆర్ ఇప్పుడు టచ్ చేసే అవకాశం లేదండి ఇప్పుడు చేయడు. మహా అయితే పుష్ప రికార్డ్స్ బ్రేక్ అవుతాయి, అంతకుమించి ఏం బ్రేక్ అవ్వదండి. కల్కి కూడా బ్రేక్ అవ్వాలని కోరుకుంటున్నాను, కాకపోతే ఇది నాట్ అప్ టు ద మార్క్ ఉంది కాబట్టి ఏ రికార్డ్స్ అనేది బ్రేక్ అవ్వు. కేవలం ఎస్ఎస్ రాజమౌళి రికార్డ్ మాత్రం బ్రేక్ అవుతుంది. ఆ విషయంలో ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవచ్చు. సినిమా చూసేవాళ్ళు కూడా ఏంటంటే ఒక ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఎలాగో నచ్చుతుంది. మిగతా పీపుల్ ఏంటంటే వాళ్ళు కొంచెం లో ఎక్స్పెక్టేషన్తో పోవటం బెటర్. ప్రతి ఒక్కరూ బెటర్ టు గో విత్ లో ఎక్స్పెక్టేషన్స్, అదర్వైజ్ యూ విల్ షూర్లీ డిసప్పాయింట్. మీరు కొంచెం ఎక్స్పెక్టేషన్ తక్కువగా పోండి, ఎంజాయ్ చేస్తారు సినిమాని. ఇంకా భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టి పోయి మనకు అంత లేదు ఇంత లేదంటే డిసప్పాయింట్ అవుతుంది. కానీ లో ఎక్స్పెక్టేషన్స్ అనుకోండి, సినిమాని ఎంజాయ్ చేస్తారు.